మా కోవేటి మంచోడు కాబట్టి నన్నైతే ఏమనలేదు ఈ విషయంలో. కోవేటి ఏంటి అన్ని మూసుకొని పని చేయని చెప్తుడు. అసలు ఏమైందంటే మా ఓడి మిషన్ నా చేతికి చెట్లు కట్ చేయని చెప్పాడు. ఆ చెట్ల మధ్యలో మిషన్ అయితే ఇరకపోయింది. నా వల్ల కాలేదని సరేలే నువ్వు దిగేసి నీ వల్ల కానప్పుడు నేనే కట్ చేసుకుంటాను. మా కోవేటి అన్ని ఎక్కి కట్ చేసుకున్నాడు చెట్లు. అక్కడ పోతాను నేను చేసిన పనికైతే మా ఓడైతే ఆశ్చర్యపోయాడు అనమాట. ఏం తిట్ట చేశాడని. నేనేం చేశాను, మా కోవేటి అయితే ఫోన్ చేసి స్కూల్లో పెద్ద చెట్లు ఉన్నాయి అన్ని నరికేయాలి మిషన్ తో, మిషన్లు అన్ని తీసి రెడీగా పెట్టి మన స్కూల్ లేకపోదామని చెప్పాడు. చెట్లు కట్ చేయని చేతనప్పుడు గమ్మన మా ఓడి పని చేసే చూడొచ్చు కదా. ఇట్లాంటి ఎక్స్ట్రాలు అయితే చేస్తాం యాడిపోయినా కూడా. మనం చేసేది పని అయితే తక్కువ అనమాట. బిల్డప్ మామూలుగా ఉండదు. చిన్న ఎత్తులోని కాదు ఒక టిప్పు, నేను మామూలు ఎత్తులోని కాదంటే అంత ఎత్తులోని. ఇక పుష్పరాజు ఒంట్లోకి వచ్చేసాడు అనమాట. అందుకని డైలాగ్ చెప్తున్నా, మళ్ళీ భుజాన గొడ్డలెట్టి కూలీగా పోతారా అడుగేసి. హాయ్ ఫ్రెండ్స్, డైలాగ్ ఎట్లుందో కింద కామెంట్ లో కామెంట్ చేసింది. ఇంకొక వీడియోలో ఇంకొక డైలాగ్ అయితే చెప్తాను. మా కోవేటి పొద్దున్నే పని ఉన్నదని చెప్తే రాత్రి చెప్పేస్తాడు అనమాట ఫోన్ చేసి, పొద్దున్నే పని ఉన్నది రెడీ అయి ఉండని. మా కోవేటి ఏం పని చేస్తారని మీరు అంతా కామెంట్ లో కామెంట్ చేస్తారు కదా. మా కోవేటి బల్లో టీచర్ గా అయితే పని చేసి ఇప్పుడైతే చేయలేదు, ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయాడు అనమాట. వీడియో చూస్తున్నా నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.